తిరుమల వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో టీటీడీ CVSOగా బాధ్యతలు స్వీకరించడం సంతోషంగా ఉందని మురళీకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో DSPగా అడిషనల్ SPగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ వాడకాన్ని పెంచి భక్తులకు మెరుగైన సేవలు అందిస్తారని తెలిపారు. శతమానం భరసతాయుః పురుషः సతేంద్రియాయుష్యవేంద్రియే ప్రతిష్టతి. ధాన్యం ధనం వసం వసపత్తలం వత్సరం దీర్ఘమాయుః. ఈరోజు టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. టీటీడీలో ఇంత బాధ్యతాయుతమైనటువంటి ఉద్యోగాన్ని నిర్వర్తించేందుకు ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి అనుగ్రహానికి సదా నేను కృతజ్ఞతాబద్ధుడను. ముఖ్యంగా ఈ ఉద్యోగానికి నేను యోగ్యుడనని భావించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి, గౌరవ చీఫ్ సెక్రటరీ మరియు గౌరవ DGP గారికి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇదివరలో ఇక్కడ DSPగా అడిషనల్ SPగా పనిచేసినటువంటి అనుభవం ఉండడం వలన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులని అవగాహన చేసుకోవడానికి కొంత నాకు పాత ఎక్స్పీరియన్స్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది అనేటటువంటిది తెలియజేస్తున్నాను. అలాగే గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఉన్న బోర్డు మరియు గౌరవ EO గారు, గౌరవ అడిషనల్ EO గారు ఈ మధ్య కాలంలో ఇటీవల కాలంలో తీసుకున్నటువంటి అనేక స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా ఒకసారి నేను కూడా వాటిలన్నింటినీ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా భక్తుల యొక్క భద్రతకు సంబంధించి, అలాగే టీటీడీ ఎస్టాబ్లిష్మెంట్స్కి సంబంధించినటువంటి భద్రతకు సంబంధించి ప్రత్యేకమైనటువంటి దృష్టి అనేటటువంటి దాన్ని పెడుతూ శతాబ్దాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆచారాలు, అలాగే సెక్యూరిటీ ప్రోటోకాల్స్కి సంబంధించి వ్యవహారాలు అన్నీ కూడా వాటిని పాటిస్తూ మరింత మెరుగైనటువంటి భద్రతా ప్రమాణాలను ఎలా తీసుకురావాలనే విధంగా పనిచేయడం జరుగుతుంది. అలాగే భక్తుల